అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువాలు గ్రామంలో ఓ గ్రామదేవత పండుగ సందర్భంగా తాగిన మైకంలో తురువోలు గ్రామానికి చెందిన జోగా రాము దేవుళ్ళు అన్నదమ్ములు పొలంలో పాక వద్ద మేకలు ఆవుల విషయంలో గొడవపడి ఇద్దరు ఘర్షణ పడ్డారు. దేవుళ్ళు ఆవు పాలు తాగేసిందని ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. ఒకరిపై ఒకరు అంతు చూస్తానని వాదించుకున్నారు. ఇంతలో పాకలో ఉన్న నాటు తుపాకీతో తమ్ముడు దేవుళ్ళు అన్నపై కాల్పులు జరిపాడు. తుపాకీ తూటాలు పక్క భాగంలో దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న రామును స్థానికులు పొలంలో కల్లాల వద్ద ఉంచి ఊరిలోకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న కె కోటపాడు సిఐ పైడిపు నాయుడు, ఎస్ఐ నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జోగారాము మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్కి తరలించారు. లైసెన్స్ లేని నాటు తుపాకులు వాడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. నమస్కారం. నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా తొరవల్లి విలేజ్లో సుమారుగా మాకు రాబడిన సమాచారం ప్రకారం నిన్న సాయంకాలం 6 గంటలకి ఇద్దరు అన్నదమ్ములు జోగు రాము అలాగే జోగు దేవుళ్ళు ఇద్దరు కూడాను కళ్ళంలో యాక్చువల్గా మేకలు గోటి కోసం అలాగే ఆవును కొడుతున్నాడని విషయంలో గొడవపడి జోగు రాము ఏమో కొద్దిగా సీరియస్ అయితే ఈ జోగు దేవుళ్ళు చేయడం జరిగింది. ఆ పాకలో ఉన్న డబుల్ వర్గాన్ని తీసుకొని వచ్చి వాడిని కాల్చడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళని ఇమీడియట్గా అక్కడే పడుకున్నారు. మిగతా విలేజెస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ట్రై చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. మార్గం చనిపోయాడు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం నిన్న చీడికాడ ఎస్ఐ గారు ఇంకా అదర్ డ్యూటీలో ఉన్నారు. మన భీమోడల్ ఎస్ఐ గారు ఇన్ఛార్జు, నేను కూడా రషప్ అవ్వడం జరిగింది. విలేజ్ 6:30 కల్లా వచ్చేసాము. అప్పటికంతా కూడా బాడీ ఉంది. అయిన తర్వాత విచారణ చేయగా ఇలా జరిగిందని తెలిసింది. దాని ప్రకారంగా వాళ్ళ అబ్బాయి దగ్గర మనం కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత నిన్న రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ముద్దాయి కోసం ట్రై చేస్తే భయంతో పారిపోయాడు. అయిన తర్వాత ఈరోజు మళ్ళీ మేమంతా ఇన్ఫార్మల్ పెట్టి మొత్తం తొరవళ్ళు చుట్టుపక్కల గ్రామం కూడా పెడితే మళ్ళీ ఆ అబ్బాయి ఈరోజు ఆటో స్టాండ్కి రావడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకొని మేము ఈరోజు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ అయిన తర్వాత అక్కడి నుండి వాడు మరి వెపన్తో కాల్చా కదా, మరి వెపన్ ఎక్కడ పెట్టామంటే వాడు తీసుకెళ్ళి మళ్ళీ పాక దగ్గరే ఒక రైట్ సైడ్ గెడ్డ ఉంటే గెడ్లో దాచిపెట్టాడు. అది కూడా రికవర్ చేయడం